హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్ కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ యుక్తి. ఈ కథని చందమామ కథల నుంచి తీసుకొనబడింది. అనగనగా అవంతి రాజ్యాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించేవాడు. విక్రముడి ఆస్థానంలో ఆ పని ఈ పని చూసుకుంటూ శివుడు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. శివుడి బుర్ర నిండా చాలా తెలివితేటలు ఉండేవి. కఠిన సమస్యలు అనేకము పరిష్కరించి అతను గతంలో రాజుగారి ఆదరణకు పాత్రుడయ్యాడు కూడా. విక్రముడు ఋషులని మునులని బాగా ఆదరించేవాడు. ఒకసారి ఆ రాజ్యానికి ఒక మహాముని వచ్చాడు. విక్రముడు ఆయనకు అనేక సేవలు చేశాడు. దానికి సంతోషించిన ఆ ముని విక్రముడికి ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇచ్చే శక్తి ఉన్న ఒక వజ్రాన్ని బహుమతిగా ఇస్తూ అవసరమైన మంత్రాన్ని కూడా రాజుగారికి ఉపదేశించాడు. రాజు ఆ వజ్రాన్ని తీసుకొని జాగ్రత్తగా ఒక గదిలో పెట్టి తన సైనికుల్లో 5 అనుక్షణం ఆ వజ్రాన్ని కాపలా కాసే ఏర్పాటు చేశారు. అవసరం అనిపించినప్పుడల్లా రాజుగారు ఆ వజ్రం దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రార్థించేవారు. కావలసినంత డబ్బుని ఇస్తుండేది ఆ వజ్రం. అలా ఆ రాజ్యంలో ధనానికి కరువు ఉండేది కాదు. ఒక రోజున రాజుగారు వజ్రం ముందు నిలబడి ముని చెప్పిన మంత్రం చదివారు. అది ఏమీ చేయలేదు. రాజుగారు దాన్ని రకరకాలుగా అడిగి చూశారు. అది ఏమీ ఇవ్వలేదు. చివరికి రాజుగారు దాన్ని పరీక్షగా చూశారు. అది అసలు వజ్రం కాదు. అక్కడున్నది కేవలం ఒక గాజు ముక్క. ఎవరో దాన్ని చాలా చక్కగా ఈ వజ్రం మాదిరే తయారు చేసి పెట్టారు. రాజుగారు కంగారు పడ్డారు. వజ్రం ఆధారంగానే తను ఇన్నాళ్ళు మంచి పనులు అనేకం చేసి ఉన్నాడు. ఇక మీద అవన్నీ నిలవవు. అదీగాక తను ఈ వజ్రం మహత్తును ఎవరికీ చెప్పి ఉండలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని అందరికీ తెలిపితే ముందుగా పోయేది తన పరువు. అలా అని దొంగలు ఈ వజ్రాన్ని దుర్వినియోగం చేయలేరు. వజ్రాన్ని ఎలా ప్రార్థించాలో ఎవరికీ తెలియదు కదా. ఇక తాను పెద్ద ఎత్తున ప్రయత్నం చేయకపోతే దొంగ ఎవరో తెలిసే అవకాశం లేదు. సైన్యంలో కాపలాదారులుగా వచ్చిన వాళ్ళే ఎవరో ఈ పని చేసి ఉండాలి. అయితే పెద్దగా అందరికీ తెలిసిపోయేటట్లు ప్రయత్నించడం మంచిది కాదు. దొంగలు వజ్రాన్ని నాశనం చేయవచ్చు కూడా. వేరే ఏ దేశంలోనో వచ్చిన ధరకి అమ్మేయచ్చు కూడా. మరి ఎలాగూ అని ఆలోచించాడు. రాజుగారి విచారాన్ని గమనించాడు శివుడు. ప్రభువుల వారు ఏదో సమస్య ఎదుర్కొంటున్నట్లున్నారు. నాకు చెబితే నేను నా వంతుగా ఏదైనా సాయం చేస్తాను అన్నాడు. రాజుగారు ఒక క్షణం ఆలోచించి శివుడికి సమస్యను వివరించారు. మన సైనికుల్లోనే ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారు. దొంగ ఎవరో ఇక్కడ కనీసం 2 సార్లు కాపలా పనికి వచ్చి ఉండాలి. మొదటిసారి వచ్చినప్పుడు వజ్రాన్ని గమనించి మంచి పటం తయారు చేసుకుని వెళ్ళి ఉండాలి. రెండోసారి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ముందుగా తయారు చేసుకున్న గాజు ముక్కను అక్కడ పెట్టి ఉండాలి. అలాంటి అవకాశం ఎంతమందికి ఉన్నదో కనుక్కుంటాను అన్నాడు శివుడు. రాజుగారికి శివుడు ఈ సమస్యను పరిష్కరించగలడన్న నమ్మకం కలిగింది. విషయం బయటికి పొక్కనివ్వకు. వజ్రంలో మార్పును మనం గమనించామని దొంగకు తెలియనివ్వకు అని హెచ్చరించి ఆయన అంతఃపురానికి వెళ్ళిపోయారు. వజ్రాన్ని కాపలా కాసిన సైనికులు ఎంతమంది అని శోధించాడు శివుడు. 1000 మంది ఉన్నారు. వాళ్ళలో కనీసం 2 సార్లు కాపలా పనికి వచ్చిన వాళ్ళు, గత కొన్నాళ్ళుగా పనిలోకి వచ్చిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. అంతమందిలో దొంగ ఎవరో గుర్తించడం అంత సులభం కాదు. ఒక పథకం ఆలోచించాడు శివుడు. కాపలా కాసిన వాళ్ళందరినీ సమావేశానికి ఆహ్వానిస్తూ రాజుగారి చేత ఒక ప్రకటన జారీ చేయించాడు. ఆ సమావేశంలో శివుడు లేచి నిలబడి, మీకందరికీ తెలిసే ఉంటుంది, వజ్రాలలో దోషాలను పసిగట్టడమే కాకుండా వాటి మీద ఉన్న వేలిముద్రల ప్రకారం వాటి దగ్గరికి దుష్టబుద్ధితో ప్రవేశించిన వాళ్ళందరినీ గుర్తుపట్టగల మహానుభావులు వీరేంద్ర గారు వచ్చారు. వచ్చే వారం మన రాజ్యానికి విచ్చేస్తున్నారు. మహారాజు గారు అనుజ్ఞ అయితే వారు మీ అందరితోటి మళ్ళీ ఓసారి సమావేశం అవుతారు. ఆ సమయంలో వారు మన వజ్రాన్ని పరీక్షిస్తారు. అలాగే మీ అందరితోటి వేరువేరుగా మాట్లాడి మీ అంతరంగపు లోతులను పరిశీలిస్తారు అని ప్రకటించాడు.
చివరగా మహారాజు గారు మాట్లాడుతూ వీరేంద్ర సాయిబాబా గారిని సాదరంగా ఆహ్వానించమన్నారు. అనుకున్న రోజున వీరేంద్ర సాయిబాబా గారు రానే వచ్చారు. పొడవాటి బవిరి గొడ్డం, గుబురు మీసాలు, పెద్ద బొట్టు, చురుకైన చూపులతో ఆయన దైవత్వం మూర్తీభవించినట్లున్నారు. ఉద్యానవనంలో ఉన్న చిన్న కుటీరాన్ని ఆయనకు బసగా తయారు చేశారు. ఆయన రాగానే రాజుగారు ఆయన విశ్రాంతి తీసుకోమన్నారు. తాను మరుసటి నాడు ఉదయం వారిని సందర్శించుకుంటానని, మధ్యాహ్నం కాపలాదారుతో సమావేశం ఉంటుందని ప్రకటించారు. వజ్రాన్ని దొంగిలించిన సోమయ్యకు ఇదంతా చాలా కంటకింపుగా తోచింది. సోమయ్య రాజుగారి సైనికుల్లో ఒకడు. తనకు మొదటిసారి కాపలా బాధ్యత వేసినప్పుడు చూశాడు అతను. కళ్ళు జిగేల్మన్నట్లు మెరుస్తున్న ఆ వజ్రాన్ని, దాన్ని చూడగానే ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనిపించింది అతనికి. ఇతర దేశాల్లో దాన్ని అమ్ముకుంటే జీవితాంతం కులాసాగా బ్రతికేందుకు సరిపడేంత డబ్బు వస్తుంది అని అతను ఒక పథకం వేశాడు. సరిగ్గా వజ్రంలాగానే ఉండే గాజు ముక్కను ఒకదాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. మరోసారి తనకు కాపలా బాధ్యత వచ్చినప్పుడు చడీ చప్పుడు లేకుండా వజ్రాన్ని తీసేసుకొని దాన్ని ఆ స్థానంలో గాజు ముక్కను అమర్చిపెట్టాడు. అందరూ వజ్రాన్ని భక్తిభావంతో చూస్తారు తప్పితే అది గాజు ముక్క అయి ఉండవచ్చు అన్న ఆలోచన ఎవరికీ రాదు కదా. అందుకని తన దొంగ పని ఎప్పటికీ బయటపడదని అనుకున్నాడు అతను. కానీ ఇప్పుడు అదంతా బయటపడిపోతున్నదని, అంతేకాదు తాను దొరికిపోనున్నాడు అని సోమయ్య భయపడ్డాడు. సోమయ్యకు వేరే మార్గం ఏదీ తోచలేదు. ఆ సన్యాసిని చంపేయటం ఒక్కటే దారి అని వాడు కత్తిని ఒకదాన్ని చేత పట్టుకొని ఆ రోజు రాత్రి వీరేంద్ర సాయిబాబా బస చేసిన కుటీరం దగ్గరికి చేరుకున్నాడు. మెల్లగా లోపలికి దూరబోతూ అక్కడ ప్రత్యేకంగా నియమించిన రాజుగారి సైనికులకు ఎంచక్కా దొరికిపోయాడు. శివుడు వాడి ఇంట్లో అంతటా వెతికించి అసలు వజ్రాన్ని పట్టుకున్నాడు. రాజుగారి సమస్య తీరింది. అసలు వజ్రం దొరికింది. వీరేంద్ర బాబా గారు గొప్ప మహిమలు గలవారి వల్లే ఉన్నారు, వారినే పిలుద్దాం, ఈ వజ్రాన్ని తిరిగి ప్రతిష్ఠించమందామన్నారు రాజుగారు సంతోషంగా. అవసరం లేదు మహారాజా, వీరేంద్ర బాబా గారు మరెవరో కాదు, మన యువరాజా వారే అన్నాడు శివుడు బాబాగారి పెట్టుడు మీసాలని గడ్డాలని చూపిస్తూ. రాజుగారి శివుడి యుక్తిని అర్థం చేసుకొని గట్టిగా నవ్వారు. శివుడికి ఒక వరహాల మూటను బహుమానంగా అందించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.